మొత్తానికి ఇవాళ కోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది 42% రిజర్వేషన్స్కి సంబంధించి. సో ఈ పరిస్థితుల్లో ప్రజెంట్ ఏం జరగబోతోంది? ఆల్మోస్ట్ ఆల్ బీసీ సంఘాలన్నీ కూడా చాలా ఆగ్రహావేశాలతో ఉన్నాయి. అసలు ఓవరాల్గా ఏం జరుగుతోంది? కోటాకి సంబంధించి కొట్లాట ఏమిటి? మనం కేవీ గౌడ్ గారు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి అండ్ రామూర్తి బీఆర్ఎస్ నాయకులు, వీరంతా కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ముగ్గురికి. నమస్తే సార్. నమస్కారం. సార్ ముందుగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి వచ్చినటువంటి కేవీ గౌడ్ గారితో మాట్లాడదాం. గౌడ్ సార్, ఓవరాల్గా చూస్తే కనుక అసలు బీసీల మనోభావాలకి అంటే మనోభావాలను దెబ్బతీసింది ఎవరు? అసలు ఓవరాల్గా జరిగిన ఇష్యూ అంతా మనకు తెలుసు. అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, నిన్నంతా టెన్షన్లో పెట్టింది, చాలా టెన్షన్లో ఉన్నాం ఇవాళ వరకు, ఇవన్నీ అందరికీ తెలుసు, అందరూ చూశారు. బట్ ఇక్కడ జరగబోయేది ఏమిటి? ఇప్పుడు వచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల్ని ఎలా చూస్తున్నారు? బీసీ సంఘాలు అయితే మండిపడుతున్నాయి. ఆ తర్వాత జరగబోయే దాని గురించి మాట్లాడదాం. ఏం చెప్తారు సార్? ముందుగా రాజ్న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను కేవీ గౌడ్ మాట్లాడుతూ ఉన్నాను, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుండి. విషయం ఏంటంటే, అసలు ఈ దేశంలో బీసీలు అంటే ఎవరు అనేటువంటిది ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశం. ఈ బీసీలు అంటే ఎవరు అనేటువంటి రాజ్యాంగంలో సరైన నిర్వచనం లేకపోవడంతో ఈ సమస్యలన్నీ తలెత్తాయి. రాజ్యాంగంలో బీసీలు అంటే డిఫైన్ చేసి ఉంటే, ఎస్సీ ఎస్టీల వల్ల షెడ్యూల్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు తలెత్తేది కాదు. ఇలాంటి పరిస్థితులలో బీసీలు పలానా అని నిర్ణయం తీసుకోవడానికి జ్యుడిషియరీ అంటే కోర్టులకి దాదాపుగా 40 సంవత్సరాల పైగా కాలం పట్టింది. 1990 వరకు కూడా బీసీలు అంటే ఎవరో ప్రత్యక్షంగా గుర్తించడానికి వాళ్ళకున్న ప్రామాణికం ఏందో తెలియని పరిస్థితి. మొట్టమొదటి కమిషన్ కాకా కాలేకర్ కమిషన్ కానివ్వండి, ఆ తర్వాత మండల్ కమిషన్ కానివ్వండి, చెప్పినటువంటి అంశం బీసీలను గుర్తించాలంటే ప్రామాణికం కులమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా బీసీలు ఎంత శాతం ఉన్నారు అనేటువంటిది చెప్పినప్పుడు మండల్ కమిషన్, మనకు రెండవ బీసీ కమిషన్ మండల్ కమిషన్ చెప్పినటువంటి దాని ప్రకారం 52% వరకు కూడా బీసీలు దేశ జనాభాలో ఉన్నారన్నారు. మరి 52% ఉన్నటువంటి జనాభాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులలో ప్రధానమైనటువంటిది రాజకీయమైనటువంటి హక్కులు కానివ్వండి, విద్యాపరమైనటువంటి కానివ్వండి, సామాజిక గౌరవం పెంచుకోవడానికి కావాల్సినటువంటి ఏ అంశాల్లో కూడా రాజ్యాంగంలో సరైన పొందుపాటు లేకపోవడం వల్ల బీసీలు అన్ని రకాలుగా వెనుకకు నెట్టివేయబడి ఉన్నారు. రాజ్యాంగానికి పూర్వం అంతా కూడా గతంలో ముస్లింల పాలన కానివ్వండి, ఆంగ్లేయుల పాలన కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి పాలనలో ఎక్కడైనా సరే వృత్తులు కొంత సస్యశ్యామలంగా ఉండి అన్ని గ్రామాలు కూడా స్వయం సమృద్ధి సాధించాయి అంటే అది కేవలం బీసీల వృత్తులతోటి. కానీ కొన్ని పార్టీలు అయితే బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ ఆల్రెడీ చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన పార్టీలు కూడా ఉన్నాయి. మనం ప్రస్తావించుకోవచ్చో ప్రస్తావించకూడదో తెలియదు, కానీ నాకు ఏమంటారు మీరు దానికి? నేను చెప్తాను. అసలు బీసీలను ఏ రాజకీయ పార్టీ అయినా తెలంగాణ ప్రాంతంలో కేవలం ఓటు బ్యాంకుగానే చూసాయి. ఆ క్రమంలోనే ఇప్పటివరకు జరిగిన 16 ఎన్నికలలో ఎక్కడ కూడా బీసీలు అధికారికంగా ముఖ్యమంత్రి కాలేకపోయారు. అన్ని వర్గాలు కూడా ఈ రాష్ట్రంలో జాతీయోద్యమం జరిగింది, తర్వాత సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటం జరిగింది, నక్సల్బరీ ఉద్యమాలు జరిగాయి, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాలతో కలిపి అనేక రకాల పోరాటాలు జరిగినాయి. ఈ పోరాటాలన్నింటిలో కూడా ప్రాణత్యాగాలతో సహా చేసినటువంటి సమాజం ఏదైనా ఉంది అంటే అది బీసీ సమాజం. ఇలాంటి బీసీ సమాజం అన్ని రకాల పోరాటాలు చేసినప్పటికీ కూడా అధికారాన్ని మాత్రం చేజిక్కించుకోలేకపోయింది. కారణం ఏంటంటే ఆ యొక్క ఉద్యమాల యొక్క నాయకత్వం బీసీల చేతిలో లేకపోవడమే. ఇప్పుడు జరుగుతున్న బీసీలకు దక్కవలసినటువంటి జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా అడగడం లేదు. ఇక్కడ మనం కొన్ని వర్గాల వాటా మాకు అధికంగా ఇవ్వమని అడుగుతున్నాం. ఏ వర్గాలైతే బీసీల యొక్క హక్కుల్ని, అధికారాలని, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలని దోపిడీకి పాల్పడతా ఉన్నాయో, రాజకీయ పదవులకు దోపిడీ పాల్పడతా ఉన్నాయో వాళ్ళు మాత్రమే కొంత అపోజ్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు అనేటప్పటికీ ఈ రిజర్వేషన్ అనేటువంటి మాట క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఇది కేవలం ఎవరో పెట్టేటువంటి దయా దాక్షిణ్యాల మీద ఇచ్చేటువంటిది కాదు. ఈ దేశ పౌరులుగా సమిష్టిగా అందరికీ దక్కవలసినటువంటి హక్కులు, ఎవరి హక్కు ఎంతనో వారికి అంత వాటా కల్పించాల్సింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్టే చేసింది, చేస్తోంది అనుకోవచ్చు అంటారా? 42% వరకు అక్కడికి అవుతుంది. ముందు బీసీలు అంటే డెఫినేషన్ మన వాళ్ళకి క్లియర్ గా తెలియాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ సమగ్ర కుల సర్వే కానివ్వండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినటువంటి మూలాలను మనం చూద్దాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడడానికి ముందు బీసీలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. 22 హామీలు ఉంటాయి కామారెడ్డి డిక్లరేషన్ లో. అందులో ప్రధానమైనటువంటిది బీసీలకు 42% విద్యా ఉద్యోగాలతో పాటుగా స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి
మేము కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 6 నెలల లోపే మేము ఖచ్చితంగా కులగణన చేసి 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఉమ్, వాళ్ళు ఆ మాట చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల లోపల కూడా 3 నెలల వరకు కూడా ఎక్కడ కూడా కనీసం బీసీలకు కల్పించేటువంటి 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఫైల్ ఎక్కడ కూడా ముందుకు కదలలేదు. ఉమ్, ఇది అబ్జర్వ్ చేసినటువంటి బీసీ సమాజం, బీసీ సంఘాలు, ముఖ్యంగా బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం ఏర్పాటు చేసి 2024 జూలై 31న ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి కులగణన చేయడానికి కావాల్సినటువంటి అన్ని సంఘాలను ఏకగ్రీవంగా ఒక దగ్గర తీసుకొచ్చేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసేటువంటి ప్రయత్నం చేసింది చిరంజీవి సార్ నాయకత్వంలో. ఉమ్, ఎప్పుడైతే ఉద్యమం ఉధృతమైందో అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కుల సర్వే నిర్వహించారు. ఆ తర్వాత 9th షెడ్యూల్లో పెట్టడానికి కావాల్సినటువంటి ఈ రిజర్వేషన్లు మరి ఎలా వెళ్తే విజయవంతంగా ప్రజలకు చేరుతాయి, బీసీ ప్రజలకు న్యాయం చేకూరుతుంది అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఇది 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉంటుంది. ఒకవేళ 9th షెడ్యూల్ పైన కూడా ఏదైనా రివ్యూ చేస్తుంది, సుప్రీంకోర్టు దాని మీద కూడా విచారణ జరుపుతా అనే ప్రచారం ఉన్నప్పటికీ ఆ ప్రచారం ఏమున్నా ఇప్పుడు 280కి పైగా కేసులు 9వ షెడ్యూల్లో ఉన్నాయి. ఉమ్, మరి అలాంటి పరిస్థితుల్లో అన్నిటినీ కూడా మన కాడ విచారణ చేసి వాటి అన్నింటినీ రివ్యూ చేసినప్పుడు మనది కూడా అవుతుంది అనేటువంటిది మేము చెప్పినటువంటి మాట పదే. ఓకే. వాస్తవంగా ఉమ్, 9th షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సినటువంటి మొట్టమొదటి బిల్లు అసెంబ్లీలో ఆమోదింపజేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి వద్దకు చేరింది. అది గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతి వద్దకు చేరింది. కానీ ఆ తర్వాత చేయాల్సినటువంటి ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం చేయలేదు. ఉమ్, అక్కడ ఏం చేయాలి, ఎలాగైతే అసెంబ్లీలో అన్ని పార్టీల యొక్క మద్దతు కూడగట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకుందో అదే విధంగా అన్ని పార్టీలతోని అఖిలపక్షం నిర్వహించి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానిని కలిసి తద్వారా యూపీఏ పక్షాలని అంటే ఇండియా కూటమి పక్షాలని ఎన్డీఏ కూటమి పక్షాలని కలిసి వాళ్ళందరి మద్దతు కూడగట్టుకొని లోక్సభలో రాజ్యసభలో వీటిపైన చర్చ జరిగి ఆమోదింప చేసుకొని రాష్ట్రపతి దగ్గర ఆమోద ముద్ర చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ బిల్లు మనకు అసెంబ్లీకి వస్తుంది. అప్పుడు 31C కింద పంపినటువంటి బిల్లు 31B కింద మనం మళ్ళీ రాజ్యాంగ రక్షణ కోరుతూ మళ్ళీ గౌరవ రాష్ట్రపతి గారికి పంపితే అప్పుడు దానికి రాజ్యాంగ భద్రత చేకూరి బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ల పైన అంటే ఈ మొత్తం ప్రక్రియలో ఈ మొత్తం ప్రయత్న లోపం ఏమైనా కనిపిస్తోందండి? 100% ఉంది. ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేయకుండా కేవలం మేము అసెంబ్లీలో ఆమోదింపజేశాం, తర్వాత రాష్ట్రపతి దగ్గర ఏరింది. ఆ తర్వాత బీజేపీ నెపం అని చెప్పేసి బీజేపీ మీద కాలం వెళ్ళబుచ్చారు. బీజేపీ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన పుషప్ అయితే రాలేదంటారు మీరు? 100% రాలేదు, 100% రాలేదు. బిల్లు చేయడం వరకు మా పని, ఆ తర్వాత ఆమోదించడం బీజేపీ పని అని చెప్పి. షూర్ గౌడ్ గారు, ఒక్క నిమిషం వారి వెర్షన్స్ కూడా తీసుకున్నాక మళ్ళీ మాట్లాడదాం, ఇంకా చాలా ఉంది. ఒక్క మాట, ఇదొకటి బీజేపీ వర్షన్ ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ వర్షన్ తీసుకుంటే బాగుంటుంది. చెప్పండి. ఇదే అదనుగా భావించినటువంటి బీజేపీ ఏం చేసిందంటే ఈ రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నారు, ఈ ముస్లిం రిజర్వేషన్లు ఉండడం కారణం చేత ఈ బిల్లును మేము ఆమోదించే పరిస్థితి లేదని చెప్పి ఒక దుష్ప్రచారానికి తేవలేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ముస్లింలు ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లోని ముస్లింలలో కొన్ని వర్గాలు బీసీలలో లిస్ట్ అయి ఉన్నాయి. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ తెలంగాణలో మాత్రం ముస్లింలు ఉన్నారు, వాళ్ళకి 10% రిజర్వేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారాన్ని భూతత్వంలో పెట్టి కార్యకర్తల నుంచి కేంద్ర మంత్రుల వరకు కూడా మాట్లాడారు. దాని ఫలితంగానే ఈ రోజు ఈ యొక్క పరిస్థితి తలెత్తింది. బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా గోడ మీద పిల్లివాటం. ఈ రోజు వరకు కూడా ఎక్కడ హైకోర్టులో ఇంప్లీట్ కాలేదు. వాళ్ళకి బీఆర్ఎస్ కేంద్ర నాయకత్వం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరు కానీ బీసీ రిజర్వేషన్ల పైన స్పష్టమైన పార్టీ స్టాండ్ చెప్పలేదు. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులు మాత్రం బీసీల కోసం మా పార్టీ సుముఖంగానే ఉంది అని చెప్పేసి చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇది మేము పూర్తిగా విశ్వసించడం లేదు. 3 పార్టీలు కూడా బీసీల పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అంటే కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ బెటర్ అంటారా? అది కూడా అనరా మీరు? కొద్దిగా ఇప్పుడు ఏమీ చేయని దగ్గర కొంత బిల్లులు పాస్ చేసింది, ఆ తర్వాత బిల్లు ఆమోదించకుండా ఆ తర్వాత ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కూడా అది కూడా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ అండ్ ఎన్డీఏ పక్షాలు మనకు ఇచ్చే పరిస్థితి లేదని ఆలోచనకు వచ్చిన తర్వాత ఒక ఆర్డినెన్స్ చేశారు. దాంతో కూడా అవుతలేదని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక చట్ట సవరణ చేయాలి, పాత మున్సిపల్ చట్టంలో ఒక చట్ట సవరణ చేస్తామని చెప్పేసి ఆయన ఎవరు మన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏదో సూచన చేస్తారు, దాన్ని కూడా వాళ్ళు చేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ముఖ్యంగా ఇక్కడ ప్రధాన దోషం మాత్రం 100% బీజేపీ అవుతుంది. బీజేపీ నాయకులు బీసీల పట్ల కపట వైఖరి ప్రదర్శించిన కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా చెప్తున్నారు.